ఇప్పుడు మీరు అన్నారు ఫ్యూచర్ అవసరాల కోసం 3.5 ఎకరాలు అట్టు పెట్టుకున్నామని. ఇప్పుడు ఆ ల్యాండ్లో ఒక కమర్షియల్ వెంచర్ అనేది ప్లాన్ చేశారు కదా మీరు, అది ఎలా అసలు? మేము కమర్షియల్ వెంచర్ అదే అండి. అందరికీ ఏంటంటే అపోహలు ఏంటంటే అక్కడ మేము యాజ్ ఫర్ జీవోలో ఫ్లాట్స్ కట్టాలని క్లియర్గా ఉంది మాకు. FLAT ఫ్లాట్స్ కట్టాలి, ఎంత సైజులో అని కాదండి. కమర్షియల్ అనేసరికి ఏంటంటే 4,000 SFT కట్టేసరికి కమర్షియల్ అంటున్నారు. ఇక్కడ 24 క్రాఫ్ట్స్ అండి. 24 క్రాఫ్ట్స్ అంటే అందరూ డైరెక్టర్లు ఉంటారు, రైటర్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, హీరో ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు, అందరూ వివిధ రకాల టెక్నీషియన్లు అందరూ ఉంటారండి. అందరికీ ఆమోదయోగ్యంగా చూడాలి. అలాగే చిత్రపూర్ ఏ సమస్యల్లో ఉంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది కూడా మెయిన్ పరిగణలో తీసుకోవాలండి. అలా కట్టకపోతే అదే సింగిల్ బెడ్రూమ్లు కానీ 2 బెడ్రూమ్లు కానీ కడితే కనుక ఎక్కువ ఫ్లాట్స్ వస్తాయి కానీ SFT రాదు. దాన్ని మన సభ్యులకు అందజేస్తే ఈ 170 కోట్ల అప్పు ఎలా తీరుతుంది? 170 కోట్ల అప్పు తీరకపోగా ఉన్న 4,000 మంది మీద మనిషికి 5 లక్షల రూపాయలు భారం వేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, ఎస్ అండి, ఇల్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా వాళ్ళ కోసం కేటాయించిన చిత్రపురి కాలనీలో ఇంకా ఇల్లు కోసం ఎదురు చూసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కాదని మీరు అప్పు ఉంది కదా అని కమర్షియల్గా వెళ్ళి బయట వ్యక్తుల్ని ఆహ్వానిస్తే అసలు టోటల్ పర్పస్ అనేదే సాల్వ్ అవ్వదు కదా. మేము బయట వ్యక్తులకు ఇవ్వండి, ఇప్పుడు కూడా చెప్తున్నాం. బయట వ్యక్తులకు ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు ఆ 4,000 SFT ఫ్లాట్స్ కూడా మన సినీ రంగానికి సంబంధించిన వారికే ఇస్తాం తప్ప బయట వ్యక్తులకు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నది వర్కర్స్ అంటే అందరూ ఉంటారండి. ఇక్కడ వర్కర్స్ అంటే ఓన్లీ జూనియర్ ఆర్టిస్టులు లైట్మెన్లు కాదు. 24 యూనియన్లు అంటే డైరెక్టర్లు. నేను చిత్రపూర్ పరంగా మాట్లాడుతున్నా. చిత్రపూర్లో ఉన్న యాజ్ పర్ బైలా ప్రకారం అయితే సినీ రంగానికి సంబంధించిన అందరూ అంటే సినీ రంగంలో అందరూ ఉంటారండి. వాళ్ళు కొనుక్కునే స్థాయిని బట్టి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మిగతా సింగిల్ బెడ్రూమ్ 2,000 ఫ్లాట్లు కట్టాం, డబుల్ బెడ్రూమ్ 1,000 ఫ్లాట్లు కట్టాం. ఆడున్న పరిస్థితిని బట్టి ఎక్కువ ప్రయారిటీ వర్కర్స్కే ఇచ్చాం. ఇప్పుడు అలా అంటే ఇండస్ట్రీలో ఈరోజు 25,000 మంది ఉన్నామండి మేము. ఇప్పుడు ఈరోజు కార్మికులు ఓన్లీ మీరన్న విధంగా ఓన్లీ డైలీ వేజెస్ ఉండే వాళ్ళమే 13 యూనియన్లు సుమారు 15,000 మంది ఉన్నాం. ఇప్పుడు 15,000 మందికి ఇప్పుడు అందరికీ ఆశ ఉంటుంది ఇప్పుడు ఇల్లు కావాలండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలంటే మేము ఎక్కడ తెచ్చిస్తాం? ఇప్పుడు ఆడ ఏది కట్టినా ఇప్పుడు ఒకవేళ సింగిల్ బెడ్రూమ్లు కట్టినా డబుల్ బెడ్రూమ్లు కట్టినా మహా అయితే వచ్చేది 350 ఫ్లాట్లు. ఇప్పుడు మేము ఇట్లా కట్టడం వల్ల హై రేంజ్ బాటం వల్ల వచ్చిన ఫ్లాట్ 284 ఫ్లాట్స్. వ్యత్యాసం ఎక్కడ? మనకున్న ల్యాండ్లో వచ్చేది 350 ఫ్లాట్లు ఎంత చేసినా అంతకుమించి రావు. వాళ్ళు ఏంటంటే ఉన్న ల్యాండ్ కానీ అయిన అవగాహన లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ సొసైటీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరండి అట్లా.